జై హో. సాధారణంగా భార్య పుట్టినరోజున భర్త ఏ బహుమతి ఇస్తారు? ముచ్చటైన హారాన్నో, ఖరీదైన కారునో, విల్లానో కానుకగా ఇస్తారని భావిస్తారు. కానీ గుజరాత్ హాస్య వల్లరి కళాకారుడు జగదీష్ త్రివేది విభిన్నంగా ముందుకెళ్లారు. భార్య నీతాబెన్నుకు పాఠశాల భవనం కట్టించి ఆమె పేరు పెట్టి బహుమతిగా ఇచ్చి సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. కళా ప్రదర్శనలతో వచ్చిన కోట్ల రూపాయలను విద్యోన్నతికి వెచ్చిస్తూ దాతృత్వంలో నూతన ఒరవడి సృష్టించారు. యాంత్రిక జీవన శైలితో అలసిన మనసులను ఆయన తన హాస్యవల్లరితో సేద తీరుస్తారు. నవ్వు హద్దులెరగని విశ్వభాష అని విశ్వసించే ఆయనే గుజరాతీ నటుడు, హాస్య కళాకారుడు, దాత, రచయిత జగదీష్ త్రివేది. నిరుపేదల శ్రేయం ధ్యేయంగా తనకు తాను లక్ష్యం నిర్దేశించుకున్న గాంధేయవాది జగదీష్ తన భార్య నీతాబెన్ పుట్టినరోజు వేడుకను వినూత్నంగా చేశారు. గుజరాత్లోని మోర్బీ జిల్లా హల్వాడ్లో ఆమె పేరుతో పాఠశాల భవనం నిర్మించి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆయన సురేంద్రనగర్లో నివసిస్తున్నారు. फिलोसोफर से एक बार सुना था एक सेंटेंस है. నేను తత్వవేత్తల నుంచి విన్నదేమిటంటే సంపద పెంచుకోవటమే పరమార్థంగా బతికే వాళ్ళు ఎందరో ఉన్నారు. సంపద పెరిగే కొద్దీ జీవితంలో పాటించే విలువలు రీతితో తరిగిపోతాయని తాత్వికులు పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు నేను మరో 30 ఏళ్లు ఇలా రాస్తూ పోతే ఏమొస్తుంది? మహా అయితే పుస్తకాల గుట్ట పెరిగిపోతుంది. అసలు మరణానంతర జీవితం సంగతేమిటి? కొందరు గొప్పవారుంటారు, వారు మోక్ష మార్గాన్ని అనుసరిస్తారని విన్నాను. ఎందుకో ఈ ఊహ నా హృదయాంతరాలాన్ని కదిలించి వేసింది. ఐహిక విషయాలకు దూరంగా వెళ్లి ఏకాంత స్థితి పొందే మహదావకాశం నాకు లభించింది. एक ही अवतार ऐसा है जिसमें मनुष्य मोक्ष को पा सकता है. జగదీష్ త్రివేది ద్వారకా జిల్లా జామ్ ఖంబాలియాలో బడి భవన నిర్మాణానికి 35 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ఆయన అత్తగారు భానుబెన్ భట్ ఇదే బడిలో 10 ఏళ్లు పనిచేశారు. ఆమె దాదాపు 150 మంది విద్యార్థులకు కూతురు నీతాతో కలిసి మధ్యాహ్న భోజనం వండిపెట్టేవారు. తను అపురూపంగా చూసుకునే ఆ పాఠశాల శిథిల స్థితికి చేరిందని తెలిసి భానుబెన్ కన్నీటి పర్యంతమయ్యారు. భార్య నీతాబెన్ మనసు తెలిసిన జగదీష్ వెంటనే పాఠశాలకు కొత్త భవనం నిర్మించి ఇచ్చారు. मेरे पिताजी ने पिछले 6 साल से మా నాన్నగారు గత 6 ఏళ్లుగా మమ్మల్ని, మా ప్రపంచాన్ని మర్చిపోయారు. ప్రదర్శనలతో వచ్చిన ఆదాయాన్నంతా సమాజానికి ఇచ్చేస్తున్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణకే వెచ్చిస్తున్నారు. చూడ్డానికి నష్టంగా అనిపించవచ్చు, కానీ మనసు పెట్టి చూస్తే నాకైతే ఇంతకంటే పెద్ద పెట్టుబడి మరొకటి లేదనిపించింది. తనలాంటి గొప్ప తండ్రికి కుమారునైనందుకు గర్వపడుతున్నాను. मुझे गौरव है. దాతృత్వంలో ఆయనదెంతో పెద్ద మనసు. హాస్య కళా ప్రదర్శనలతో వచ్చిన డబ్బును ఉదారంగా సామాజిక సంక్షేమానికే వినియోగిస్తున్నారు. ఆయన తన 50వ పుట్టినరోజున ఒక ప్రతిజ్ఞ చేశారు. పేదల విద్య, వైద్యానికి తన సంపాదనలో 11 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేస్తానని ప్రకటించారు. ఇందులో భాగంగా గత 5 ఏళ్లలో 8 కోట్లకు పైగా ఇచ్చేశారు. 6 ఏళ్లలోపే 9 పాఠశాలలు, 7 గ్రంథాలయాలు, ఒక పోషకాహార కేంద్రానికి పక్కా భవనాలు నిర్మించి అందజేశారు. 12 अक्टूबर 2012 को मैंने पूरी दुनिया के सामने एक अनाउंसमेंट कर दिया. 2012 సంవత్సరం అక్టోబర్ 12 నుంచి 2017 అక్టోబర్ వరకు ఈ 5 ఏళ్లలో నా హాస్య వల్లరి ప్రదర్శనలతో గడించే డబ్బును మొత్తం సమాజానికి ఇచ్చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. కొందరు ఇది ప్రచార ఎత్తుగడ అని విమర్శించారు. మరికొందరేమో అసాధ్యమని అన్నారు. ఇంకొందరైతే నాకు బుర్ర లేదని ఎగతాళి చేశారు. ये कहा कि ये तो पब्लिसिटी स्टंट है. कुछ लोगों ने कहा कि ये नामुमकिन बात है, ये होने वाला नहीं है. कुछ लोगों ने कहा कि दिमाग घूम गया है इसका. త్రివేది తన ప్రతిజ్ఞలో భాగంగా ఉదారంగా ముందుకొచ్చి తొలుత 2 కోట్ల రూపాయలతో 6 పాఠశాల భవనాలు నిర్మించారు. కామెడీ షోలతో వచ్చే ఆదాయాన్ని ఒక ట్రస్ట్ ద్వారా పేద చిన్నారుల విద్యా, వైద్యావసరాలకు వెచ్చించారు. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్లో బీటీ సవానీ కిడ్నీ హాస్పిటల్ కు నిధులు సమీకరించి ఇచ్చారు. జగదీష్ త్రివేదికి ఘనతలెన్నో ఉన్నాయి. 75 పర్యాయాలు విదేశాల్లో పర్యటించిన మన దేశ ఏకైక హాస్య కళాకారుడు. స్వదేశంలో 2000 కళా ప్రదర్శనలు, విదేశాల్లో 1000 ప్రదర్శనలిచ్చిన ఘనత సాధించారు.
मैंने 3 प्रतिज्ञा बड़ी विनम्रता से ली। पहली प्रतिज्ञा, నేను 3 ప్రతిజ్ఞలు తీసుకున్నాను. ఒకటి, నా జీవితాంతం తెల్లని దుస్తులే ధరిస్తాను. ఇక రెండోది, జుత్తుకు రంగు వేయను. మూడోది, జీవితాంతం మా గురువు షహబుద్దీన్ ఆశీర్వాదంతో నా హాస్య ప్రదర్శనలతో ప్రజలను అలరిస్తూనే ఉంటాను. నేను ఇప్పటి వరకు 3000 కామెడీ షోలు చేశాను. నా ప్రదర్శనల్లో ఎక్కడా అశ్లీలత లేదు. తుది శ్వాస వరకు ఇలా ప్రదర్శనలు ఇస్తానే ఉంటాను. వచ్చే డబ్బును విద్య, ఆరోగ్య రంగాలకు విరాళంగా ఇస్తాను. మా ఇంటికి ₹1 కూడా తీసుకెళ్లను. हेल्थ और एजुकेशन में डोनेट कर दूंगा। मैं ₹1 भी मेरे घर पे नहीं लाऊंगा। సామాన్య కుటుంబం నుంచి వచ్చి శిఖరమంత ఎదిగిన జగదీష్ త్రివేది ఎన్నో సత్కారాలు పొందారు. భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆయన హాస్యాన్ని, కరుణను ప్రస్తుతించారు. ఇలా ఉంటే జగదీష్ త్రివేది 13 సత్కారాలు పొందారు. అటు కళ, ఇటు సేవాభావంతో వేలాది ప్రదర్శనలతో పుస్తకాలు, దృశ్య, శ్రవణ మాధ్యమాల నుంచి దేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారు. मैंने 10 गवर्नमेंट स्कूल के बिल्डिंग बनाकर నేను 10 ప్రభుత్వ పాఠశాలలకు 10 భవనాలు నిర్మించి విరాళమిచ్చాను. 7 గ్రంథాలయాలు కట్టించాను. వాటిలో పుస్తకాలు, ఫర్నిచర్, ఎయిర్ కూలర్, వాటర్ కూలర్ సదుపాయాలు సమకూర్చాను. పేద విద్యార్థులు ఈ గ్రంథాలయాల్లో చదివి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం కల్పించాను. వీటిలో ఏ గ్రంథాలయంలోనూ ₹1 కూడా వసూలు చేయటం లేదు. ఇవే కాకుండా బాలలకు పోషకాహార కేంద్రము నెలకొల్పాను. నా హాస్య కళా ప్రదర్శనలతో వచ్చే ఆదాయంతోనే వీటిని నిర్మించాను. और एक चाइल्ड माल न्यूट्रिशन सेंटर मेरे कॉमेडी शो की इनकम से मैं बना पाया। మహనీయుల స్ఫూర్తిగా అనేక పుస్తకాలు రాశారు. 3 విశ్వవిద్యాలయాలు, 3 PhDలను ప్రదానం చేశాయి. జగదీష్ త్రివేది కృషిని గుజరాత్ సాహిత్య అకాడమీ గుర్తించింది. విద్య, సాహిత్యం మీద తనదైన ముద్ర వేశారు. దాతృత్వంలో పెద్ద మనసు, పెద్ద చేయి. ఆయనకు సమాజం మీద ఆర్తి ఉంది. ఇతరుల కోసం జీవించే జీవితమే విలువైందన్న సాపేక్ష సిద్ధాంతకర్త శాస్త్రవేత్త ఐన్స్టీన్ మాటలు జగదీష్ త్రివేదికి అక్షరాల వర్తిస్తాయి. ఆయన సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసమాన కృషితో శిఖరమంత ఎదిగిన స్ఫూర్తిదాత.